లార్డ్స్ వన్డేలో భారత్పైన అయితే ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ గెలుపుతోటి 3 వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని సొంత గడ్డపైన మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. అనంతరం 388 పరుగుల లక్ష్యంతోటి బరిలోకి దిగిన టీమిండియా చివరి వరకు పోరాడిన 7 వికెట్ల నష్టానికి 360 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతోటి విజయాన్ని అందుకుంది. మూడో వన్డేలో రోహిత్ శర్మ తన అద్భుత బ్యాటింగ్ తోటి శతకం నమోదు చేసి అభిమానులను అలరించాడు. కానీ జట్టు ఓటమి పాలవడంతో ఆయన సెంచరీ వృధాగా మారిపోయింది. అయినప్పటికీ రోహిత్ తన ఒక అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. లార్డ్స్ చారిత్రాత్మక మైదానంలో వన్డే సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.